చెప్తారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 6 సీట్లు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి దక్కాయి. నియోజకవర్గాల అప్డేట్స్ అక్కడ ఆ అభ్యర్థుల ప్రొఫైల్ ఏంటి, క్షేత్రస్థాయిలో వాళ్ళ ప్రచారం ఏ రకంగా ఉంది, వాళ్ళ గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించి అప్డేట్ చేయడానికి మా ప్రతినిధి కిషోర్ కనెక్ట్ అయి ఉన్నారు. కిషోర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా మొత్తం కేడర్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ప్రస్తుతం ఇక్కడ వస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేసి పోటీ చేస్తున్న కాడ నుంచి అంటే ప్రధానంగా జనసేనకి ఉత్తరాంధ్ర అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలే ప్రధాన లక్ష్యంగా అంటే సీట్లు ఎక్కువగా అడిగినట్టు కూడా తెలుస్తుంది. అలాగే సీట్లు కూడా ఎక్కువగా కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాకినాడ రూరల్ లో అలాగే పిఠాపురం నియోజకవర్గం కాకినాడ ఎంపీ సీట్ కాకినాడ పార్లమెంట్ చెందినటువంటి ఎంపీ సీట్ కూడా జనసేన కావడం, అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజనగరానికి చెందినటువంటి గొత్తల బలరామకృష్ణకి ఇవ్వడం, అలాగే పి గన్నవరం కూడా జనసేన కేటాయించడం అనేది అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఓన్లీ కాపు నేతలకు చెందినటువంటి ప్రధానంగా వాళ్ళకి సీట్లు కేటాయించడం అనేది చూడొచ్చు. జనసేనకి పూర్తి స్థాయిలో మెజారిటీ అంటే ఎక్కువగా ఇక్కడ నుంచి ఎక్కువ సీట్లు పట్టుకెళ్ళవచ్చు, అంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించినట్టుగా అటు టీడీపీ కానీ జనసేన కానీ ఉమ్మడి కలయికలో ఎక్కువ సీట్లు తీసుకున్నది కేవలం ఓన్లీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే సాధ్యమైందని చెప్పి తెలుస్తుంది. రవి, రైట్. మొత్తం తూర్పుగోదావరి జిల్లా గురించి చెప్పండి, వెస్ట్ గోదావరి జిల్లా గురించి బ్రహ్మేంద్ర అప్డేట్ చేస్తారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 6 నియోజకవర్గాలు నేను ఆల్రెడీ చెప్పాను. పిఠాపురం, రాజానగరం, కాకినాడ రూరల్, పి గన్నవరం, రాజోలు, నిడదవోలు. వీటిలో 2 ఎస్సీ నియోజకవర్గాలు, మిగిలిన 4 జనరల్ నియోజకవర్గాలు. సో ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇప్పటికున్న టాక్ ఏంటి? మీరు క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న రిపోర్ట్స్ పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి, అక్కడ ఉన్న ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకున్న అంచనా ఏంటి? మీకు ఏం అర్థం అవుతుంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత? ఈ 6 నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉండవచ్చు? కిషోర్ ఎందుకంటే ఆయన ఇక్కడ పోటీ చేయడం, అలాగే జనశ్రేణుల్లో కానీ కార్యకర్తల్లో కానీ కొత్త ఉత్సాహం ఉంది. అలాగే పిఠాపురం చెందినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీకి దిగేందుకు వంగగీత గారు వైసీపీ నుండి వంగగీతను బరిలో దింపారు. కానీ ఆవిడ అంత పోటీ ఇస్తుందా లేదా అని చెప్పి ఇప్పటికే వైసీపీ నుండి వచ్చిన సంకేతాల ప్రకారం కొంచెం ఆశాజనకంగా అంటే ఓడుతామా నెగ్గుతామా అనే దానికన్నా వైసీపీ వేసే ఎత్తుగడలని పవన్ కళ్యాణ్ తిప్పుకొడతారా లేదా అనే దాని మీద పూర్తి చర్చనాంశంగా మారింది. పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాపు ఓట్ బ్యాంకింగ్ ఉండడం, అదే విధంగా మత్స్యకారులు కూడా పూర్తి స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మొగ్గు చూపడం అనే దాన్ని కూడా కొంచెం ఆయన్ని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చే విధంగా ఉంది. అలాగే రైతులకి ఎక్కువగా అంటే పంట నష్టం కానీ రైతులు నష్టపడ్డ దానికి జనసేన అధినేత స్వయంగా వచ్చి చెక్కులు పంపిణీ చేయడం, అంటే ఆయన స్వాధ్యతాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా నేరుగా చెక్ రూపంలో వాళ్ళకి పంపిణీ చేయడం అనే దాన్ని కూడా కొంచెం రైతులు అంటే పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఆల్మోస్ట్ రైతులు ఎక్కువ మంది ఉంటారు, అంటే వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. దాని మీద రైతులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే కాకినాడ రూరల్ చెందినటువంటి పద్దా నానాజీ కన్నబాబు మీద పోటీకి దిగినప్పటికీ కూడా ఎప్పటి నుండో అంటే సీనియర్ మోస్ట్